అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వాస్తవాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందిందని, పోలీస్ శాఖకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు. పోలీస్ అకాడమీ కానీ, గ్రేహౌండ్స్ అకాడమీ కానీ లేకుండా చేశారని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లలో పోలీస్, హోంగార్డ్స్, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, నార్కోటిక్స్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీస్ శాఖ పనిచేస్తే అనేక అద్భుతాలు చేయవచ్చని, ఫ్యూచర్లో అనేక మార్పులు ఖచ్చితంగా వస్తాయని అన్నారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రికార్డెడ్గా ఉన్న ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండి, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి, అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు. దానికి నేను క్లియర్గా అడిగా, వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా, ఏదైనా ఒక ముఠా నడుస్తుందా, దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాం, అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము హ్యాపీగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే తీసుకురావాలండి. అదొకటే మా ఎజెండా. అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం, అది కావాలి. చేయకపోతే నాతో చెప్పండి, రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి. ప్రొటెక్షన్, పోలీస్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైం పోలీస్ రిక్రూట్.